డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఎల్బీ నగర్ చైతన్యపురిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన డాక్టర్ కాచం సత్యనారాయణ విశ్వంబర పత్రిక మరియు V3 న్యూస్ ఛానల్ చైర్మన్. పెద్దలు పూజ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో అరుణ్ అంబేద్కర్, శివ మరియు కిషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జయంతి కార్యక్రమానికి పిలిచినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈనాటి ముఖ్య అతిథి మరి అతిథులు కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లక్ష్మణాచారి గారు, మరియు గౌరవ అధ్యక్షులు పెద్దలు రామచంద్రరెడ్డి అన్న గారు, మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్సీ ఉన్నటువంటి అన్న బుకారపు దయానంద్ గారు ఇచ్చేసినటువంటి అంబేద్కర్ బంధువులందరూ కూడా పేరు పేరున అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాభినందనలు అభినందనలు తెలుపుతూ మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న దాంట్లో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి తన యొక్క రచన ద్వారా తను రాసినటువంటి రాజ్యాంగం మీద ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్నాం. కానీ నాటి నుండి నేటి వరకు కూడా భారత స్వతంత్ర సంగ్రామంలో 75 సంవత్సరాలు అయిపోయినా కానీ ఇంకా కూడా అసమానతల్ని పాటించే విధంగా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ద్వంద్వనీతిని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంబేద్కర్ ని సమాజం కోసం ఒక కులానికి అంటగట్టి జాతీయ నాయకులను ఆ కులానికి అంటగట్టి నెప్పం పెట్టేస్తున్నటువంటి సందర్భంలో మరి ఆయన యొక్క ఆశయ సాధన కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉన్నది. అసమానతలు లేని రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి నేపథ్యంలో అసమానతలు లేనటువంటి సమాజాన్ని సృష్టించే దాంట్లో కీలకంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద తప్ప వారి పార్టీ కార్యకర్తల కోసం, పార్టీ నాయకుల కోసం పనిచేసేటువంటి విధంగా ఈ రోజు ఉన్నటువంటి పాలకులు చేస్తున్నటువంటి దుర్బుద్ధిని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా కులమైతే సమాజం కావాలని చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరి కులాల వారిగా ఈరోజు కార్పొరేషన్లు కులాల వారిగా డివిజన్ తీసుకొచ్చి చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గ్రహించాల్సినటువంటి బాధ్యత తప్పకుండా అంబేద్కర్ రచనల ఆధారంగా తన యొక్క రాసినటువంటి రాజ్యాంగం ఆధారంగా మనం పనిచేయాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి అరుణ్ అంబేద్కర్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను.